ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, మీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారా, శాపాన్ని అనుభవిస్తున్నారా? లెట్ మీ గెట్ ఇట్ స్ట్రైట్, బికాస్ ఈరోజు ఇంకా ఎక్కువ యూత్ ఉన్నారు కాబట్టి లెట్ మీ హిట్ ఇట్ స్ట్రైట్, షూట్ స్ట్రైట్. మై స్లాంగ్ ఆల్సో విల్ చేంజ్ టు ద యూత్ స్టైల్. చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా, ఏది కావాలి, ఏది అనుభవిస్తున్నారు? బికాస్ యూ సే గాడ్ బ్లెస్ మీ, ఇట్ ఈస్ నాట్ సేయింగ్ గాడ్ బ్లెస్ మీ ఇఫ్ యు ఆర్ స్టిల్ ప్రేయింగ్ గాడ్ బ్లెస్ మీ గాడ్. నో 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 నో. దేవుడు అంటాడు, ఆశీర్వాదం నీ ముందు పెట్టా, శాపం నీ ముందు పెట్టా, ఏది కావాలో కోరుకో, వెళ్ళి తీసుకో. ఏది తీసుకున్నావు తెలియదు కాదు, ఏం జరుగుతుందో అదే, నీ బ్రతుకు ఎలా ఉందో అదే. వాట్ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్? నువ్వు అనుభవించేది ఏంటి? అనుభవించేది ఏంటి? నీ జీవితంలో ఏం కనబడుతుంది? ఆశీర్వాదం కనబడుతుందా, శాపం కనబడుతుందా? ఏది పట్టినా సక్సెస్ లేదు, ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ లేదు, ఏది చేసినా సక్సెస్ లేదు, ఏది చేద్దామన్నా జరగట్లేదు, చేయి వరకు వచ్చి పోతుంది. ఆశీర్వాదమా? ఆశీర్వాదమా? ప్రార్థన చేస్తే మారిపోతుందా? కాదు. అదే ఈరోజు వాక్యం. ఈరోజు చాలామంది, మా ఇంట్లో ఇట్లా జరుగుతున్నాయండి, మా జీవితంలో ఇలా జరుగుతుందండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అది చదివినప్పుడు ఓ పక్క బాధ, ఓ పక్క ఏడుపు. ఎందుకంటే బాధ ఏంటంటే, అరే అజ్ఞానంలో బ్రతుకుతున్నారే. ఏడుపు అంటే, ప్రభా వీరికి ఎలా చెప్పేది, ఎలా వివరించాలి? ఒక మెసేజ్లో పెట్టేది కాదు కదా, ఇది ఒక టైప్ చేసి పెట్టేది కాదు కదా, ఇది అర్థం అవ్వాలి కదా, ఇది ఏం జరుగుతుందో అర్థం కావాలి కదా. నీకు జ్వరం అని చెప్తాం కాదు, ఏ జ్వరమో, అన్ని జ్వరాలు ఒక జ్వరం కాదు. ఏ జ్వరం ఎట్లా వస్తుంది, ఆ జ్వరానికి అర్థం ఏంటి? యు సీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుడు వాక్యంలో తెలియజేయబడుతుంది ప్రతీది. దేవుడు వాక్యంలో చూస్తానండి, దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, అవి జరిగినట్లుగా సాక్షులు పెట్టాడు. సాక్షులు పెట్టాడు. నువ్వు పలానా చెయ్యి, నీ జీవితంలో పలానా నిశ్చయం, అది మేలోనే కీడవనే నిశ్చయం. అంటే దేవుడు చెప్పేది నీ డెసిషన్స్ ఏంటది చెప్పండి. యువర్ డెసిషన్స్ ఏంటది మాట చెప్పండి మరలా. నిర్ణయాలు. నీ నిర్ణయాలను బట్టే నీ బ్రతుకు ఉంటుంది. నిర్ణయం లేకుండా జీవితంలో ఏది జరగదు. ఏంటన్నమాట చెప్పండి. నేను నా బ్రెయిన్ నిర్ణయించుకున్నా, నేను ఒక్క అడుగు ముందుకు తీయలేను. నా బ్రెయిన్ నిర్ణయించుకున్నా, నేను ఒక్క అడుగు వెనక్కి తీయలేను. నా బ్రెయిన్ నిర్ణయించుకున్నా, నా నోట్లో ఉంటే ఒక మాట రాదు. సో ఇన్ క్రియేషన్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ డెసిషన్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యువర్ డెసిషన్స్? మీ నిర్ణయాలు ఏంటి? మీ జీవితంలో మీరు చేస్తున్న నిర్ణయాలు ఏంటి? జీవితంలో ఎంత ఎంత నష్టం అనుభవిస్తున్నారు? కెన్ యూ సీ వాట్ ఈస్ ద డెసిషన్ దట్ యు హావ్ మేడ్? ఈరోజు చాలామంది వచ్చే కాన్సిక్వెన్సెస్ చూస్తున్నారు. వెన్ ఐ సే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు చూస్తూ, ఈరోజు పరిణామాలు అన్నమాట హైదరాబాద్లో ఉన్న అందరికీ అర్థం కాదు తెలుగు వాళ్ళకి, కానీ కాన్సిక్వెన్సెస్ అన్నమాట మీకు సింపుల్గా అర్థమవుతుంది. కాన్సిక్వెన్సెస్ చూస్తూ నా జీవితంలో ఇందుకు ఇది అంటున్నావు, కాన్సిక్వెన్సెస్ చూస్తూ నేను ఇది కోరలేదు అంటున్నావు, కాన్సిక్వెన్సెస్ చూస్తూ నాకు ఇది వద్దు అంటున్నావు. కాన్సిక్వెన్సెస్ నువ్వు చూస్ చేస్తున్నది కాదు. అర్థమవుతుందా? కాన్సిక్వెన్సెస్ నువ్వు డిసైడ్ చేస్తున్నది కాదు. నీ చాయిస్లు అన్ని డెసిషన్లో ఉంది. ఇది అర్థం అవ్వాలంటే, ఈ నీళ్లు తాగాలా లేదా నేను నిర్ణయించుకుంటా. కానీ ఈ నీళ్ళు గురించి ఏంటి అని తెలియకుండా తాగాను అనుకో, దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇది మంచి ఎలక్ట్రోలైట్ వాటర్ అనుకోండి, ఏమొస్తుంది నాకు? ఇప్పుడు నాకు ఇది ఎలక్ట్రోలైట్ వాటర్ అని తెలియలేదు అనుకోండి, తాగినా కూడా ఏమొస్తుంది? దానికి కాన్సిక్వెన్స్ వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ టు నో, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు నో. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో, నాకు తెలియకపోయినా కూడా అందులో ఏముందో దాంట్లో అనుకుంటున్నాడు, దాంట్లో విషం ఉంది. నాకు విషం అని తెలుసుకోలేదు, తెలియలేదు, తాగాను అనుకో, ఏమవుతావు? దాని కాన్సిక్వెన్స్ వస్తుంది. సో లైఫ్లో కూడా ఎన్నో విషయాలు నీకు తెలియట్లే, బట్ యెట్ యు ఆర్ స్టిల్ డూయింగ్. నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నాకు ఇందుకు ఇది వచ్చింది అంటున్నావు. నీళ్ళు తాగి నాకు సిక్ అయ్యాను అన్నాను అనుకో, డాక్టర్ అడుగుతాడు, నువ్వు జబ్బులు నీళ్ళు తాగితే తేడా కొడితే వస్తుంది, ఎక్కడైనా బయట నీళ్ళు తాగేవని అడుగుతాడు. నీళ్ళు ఎందుకు తాగ పొద్దున్న నీళ్ళు తాగుతున్నావు అంట, బయట ఎక్కడైనా తాగేమంట, పలానా స్థలంలో తాగాను, కొంచెం అటు ఇటు అనింది, అక్కడ స్టార్ట్ అయింది. సో దేర్ ఇస్ అ కాన్సిక్వెన్స్ ఫర్ ఇట్. లివ్ లైఫ్ క్యాలిక్యులేటింగ్ ద కాన్సిక్వెన్స్. క్యాలిక్యులేటింగ్ ద కాన్సిక్వెన్స్. నేను ఇక్కడ నుండి వెళ్తే ఏంటి, నేను ఈ నిర్ణయం చేస్తే ఏంటి? ఈరోజు ఎంతోమంది ఉద్రేకాలు చూసి, వ్యభిచారం చేసేవాడు కాన్సిక్వెన్స్ నిజంగా క్యాలిక్యులేట్ చేసి చేస్తున్నాడు అంటున్నావు. యవన కాలంలో జీవితాలు పాడు చేసుకున్న వారు నిజంగా కాన్సిక్వెన్సెస్ క్యాలిక్యులేట్ చేసి, నా జీవితం ఇట్లే పాడవాలి, నా కుటుంబం ఇలాగే నాశనం అవ్వాలి, నా బిడ్డల జీవితం పైన ఇట్లా నాశనం రావాలి, ఇవన్నీ ఇట్లా రావాలి కాబట్టి నేను ఇట్లా చేస్తాను అని ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి చేస్తాడా? ఉద్రేకాలు.
అపవాది నీ జీవితంలో చేయగలిగిన కార్యం ఉందంటే నేను ఉద్రేకాల్లోకి తెస్తాడు. ఉద్రేకాలు అనేటప్పుడు ఎప్పుడన్నా ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీరు చూస్తే కొన్ని స్థలాలకు వెళ్తాం, అక్కడ మార్కెటింగ్ రెడీగా ఉంటారు. ఆ మార్కెటింగ్ చేసే వాళ్ళు చూడండి, ఆలోచిస్తానికి బుర్రకి టైం అవ్వరు, నిన్ను ఆలోచించనవరు. ఎంత ఫాస్ట్గా నేను కన్విన్స్ చేయాలో కన్విన్స్ చేసి, నువ్వు ప్రశ్నలు అడుగుతానికి ముందే అన్ని ఓల్డర్స్ చేసి పర్స్పెక్టివ్ని మార్చేసి ట్రాప్ చేసి పడేస్తాను. బై ద టైమ్ యూ రియలైజ్, అయ్యయ్యో అనవసరంగా డబ్బులు కట్టాను, అనవసరంగా కాడు గీకాను, అనవసరంగా కంగారు పడ్డాను, అనవసరంగా చేశాను. దేవుడు అంటాడు, ఇదిగో నీ ముందు పెట్టాను జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం. నువ్వు ఏది కోరుకుంటావు అదే. సాక్షులు ఎవరు? భూమి, ఆకాశం. భూమి తగిన ఫలం నీకు ఇస్తుంది, ఆకాశం తగిన కార్యం నీకు చేస్తుంది. గాడ్ హ్యాస్ సెట్ ఎవ్రీథింగ్ అండ్ యు ఆర్ సేయింగ్, గాడ్ బ్రేక్ ద రూల్స్ ఫర్ మీ. నా కొరకు నువ్వు రూల్స్ బ్రేక్ చేసే ప్రభా, నేను తప్పు చేస్తాను నాకు రైట్ చెయ్యి, నేను తప్పు చేస్తాను నాకు రైట్గా మార్చేయి, నేను తప్పుగా జీవిస్తాను నాకు మంచిగా చేసేయి. ఆయన ప్రేమించే వారికి అన్ని సమకూర్చి జరిగిస్తాడు కదండి. ఒక ఉదాహరణ చెప్పమంటారు? నిజంగా ఆయనను ప్రేమించే వారికి ఆయన అన్ని సమకూర్చి జరిగిస్తాడు అన్నప్పుడు ఉదాహరణ బైబిల్లో చెప్పమంటే సంసోను జీవితంలో చెప్తాం. సంసోను తన జీవితంలో కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నాడు, అవునా కదా? ఫస్ట్ టైం కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నప్పుడు రెండోసారి ఏం చేశాడు? మరలా అదే తప్పు చేశాడు. ఫస్ట్ టైం ఒక ఫిలిస్తీ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మామ ఏమన్నాడు? చూసి అక్కడ రిడిల్స్ పెట్టారంట, అక్కడ కాంపిటీషన్ జరిగిందంట, అక్కడ ఇది అది జరిగిందంట. అక్కడ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఎంతమంది 100 మంది ఫోర్స్ కిడ్స్ తీసుకుని 1000 మంది ఫోర్స్ కిడ్స్ తెమ్మన్నారంట. ఆల్ దీస్ ఛాలెంజ్లు పెట్టుకున్నాడంట. ఎల్లు వచ్చేటప్పుడు ఏం చేశాడంట? ఈయన భార్య పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసి ఇంకొక అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారంట. వచ్చినోడికి తెక్క పుట్టి నక్కలు తీసుకుని దాని తోకలు కట్టి మంట అంటించి ఫిలిస్తీన్ ఫార్మ్స్లో వదిలేరంట. నక్కలెక్కడ తెచ్చాడు, తోకలు ఎట్ట కట్టాడు, వాటిని వెనకాల ఎట్లా అంటించాడు, అవి కయ్యో బయ్యో అని కేకలో పరిగెడతామంటే వాటి పొలాల్లో పరిగెట్టి మొత్తం పొలాలన్నీ నాశనం చేసి పడేసి, అంత అయిన తర్వాత సరే రివెంజ్ తీసుకున్నాను పోవచ్చుగా. మరలా వెళ్ళిన తర్వాత దేవుడు రీస్టార్ట్ చేశాడు, లైఫ్ ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు చాలా మంది దేవుడు మీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్నవారు యువర్ లివింగ్ సెకండ్ ఛాన్స్. ఆల్రెడీ పాప జీవితంలో బందీలాగా తప్పుడు నిర్ణయాలు చేసి పాడైపోయి అన్ని నష్టపోయి అన్ని పోగొట్టుకుని ఇంకొక అవకాశానికి వచ్చారు. మరలా వచ్చిన తర్వాత మరలా ఆ తప్పులు చేయొద్దు, మరలా ఆ పనులు బ్రతకొద్దు. సెకండ్ టైం చాలా కష్టం. దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాం గొప్ప కాదు, అపవాది నేను రెండో ఛాన్స్ తర్వాత బ్రతకనిస్తాం ఇంపాసిబుల్. నిజంగా చెప్పాలంటే లుక్ ఎట్ ద హిస్టరీ, లుక్ ఎట్ ద టెస్టిమనీస్. నా జీవితంలో నేను చూసినంత వరకు అది రెండో ఛాన్స్ మిస్యూజ్ చేసిన వాడు మరలా ఛాన్స్ తీసుకుంటాడు, కానీ బ్రతుకు మాత్రం బాగుపడదు. అంత ఈజీ కాదు. అది సపరేట్గా దేవుడు ఆయన కృప ఆయన అభిషేకం ఇస్తేనే కానీ, సపరేట్ గ్రేస్, సపరేట్ మర్సీ, అది స్పెషల్గా వర్క్ చేస్తేనే కానీ సంసోను జీవితంలో చూస్తా వెళ్ళిన తర్వాత న్యాయాధిపతిగా అభిషేకించబడ్డాడంట, న్యాయాధిపతిగా ఏలాడంట. న్యాయాధిపతిగా ఉండేటప్పుడు ఒకసారి ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? మనసు ఏదో మళ్ళింది. ఆడికి వచ్చి అక్కడ ఒకతిని చూచాడంట. ఎవరామె? వేశ్య. మొదటిసారి ఫిలిస్తీ స్త్రీ, వేశ్య కాదు. రెండోసారి ఏ కేటగిరీ దిగాడు? ఇంకా హీన స్థితిలోకి పోయాడు. అంటే ఒకసారి ఒక పాప నీకు అలవాటు అయిన తర్వాత దాని నుండి బయటకు వచ్చిన తర్వాత డోంట్ ఈవెన్ ట్రై టు గో దట్ సైడ్, యూ విల్ గెట్ ఫార్ మోర్ వర్స్ట్. ఎందుకంటే మన జీవితంలో మనకి ఈ అలవాట్లు ఉంటుంది. ఈ అలవాట్లు ఏమవుతాయంటే మొదటిసారి భయంతో చేస్తావేమో, రెండోసారికి భయాలు ఉండవు. భయాలు లేనప్పుడు మొదటిసారి చేసినట్టు చేయవు, ఇంకా దారుణంగా, ఇంకా దరిద్రంగా, ఇంకా నీచంగా చేస్తావు. ఏ పాపం అన్నావని, అది త్రాగుడు అవనే, వ్యభిచారం అవనే, ఎటువంటి సంబంధాలు అవనే, రిలేషన్షిప్స్, అఫేర్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దిస్ ఇస్ హౌ ద రూల్. రెండోసారికి ఇంకా నీచ స్థితిలో పోతాను నువ్వు, కానీ కంట్రోల్ లేదనుకో, నిజంగా నీ స్వార్థం చావలేదనుకో. సంసోను ఏం చేశాడో చూసి ఒకతిని చూచాడంట, ఫిలిస్తీ స్త్రీని, వేశ్యని. ఆ వేశ్య వెనకాల పడి ఏం చేస్తున్నాడు? జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ ఫిలిస్తీ స్త్రీ అంటే ఆ వేశ్య అధికారుల ద్వారా డబ్బులు ఇవ్వబడిందంట ఈయన ట్రాప్ చేస్తానికి, ఈయన నప్పచెప్తానికి. ఆమె స్వార్థం తీసుకుంది, ఆమె స్వార్థానికి ఈయన నమ్మేసింది. ఫిలిస్తీన్లు వచ్చారు, కళ్ళు పీకేశారు, కత్తి పెట్టారు, ఎంట్రుకలన్నీ కట్ చేసింది. దాని తర్వాత ఏమయ్యాడు? వాళ్ళకి పిండి రుబ్బుతున్నాడు. జీవితం ఎందుకు అలాంటి పరిస్థితులు పోవాలి? వై దట్ కాన్సిక్వెన్స్? ఎందుకు ఆ కాన్సిక్వెన్స్? దేవుడు నిర్ణయించాడా? దేవుడు ఆశపడ్డా? దేవుడు కోరాడా? ఇప్పుడు నా సబ్జెక్ట్ సంసోను కాదు, కానీ కీడును మేలుగా మారుస్తాడు, సమస్తం సమకూర్చి జరిగిస్తాడన్న మాటకి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. దేవుడు నిర్ణయించిన సంసోను వేరు, దేవుడు బిల్డ్ చేసిన సంసోను వేరు. దేవుడు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా సంసోన్ని మైటీ వారియర్గా చేస్తాం వేరు. దావడేంకు తీసుకుని 1000 మందిని చంపాడుతాడు నాన్ స్టాప్. అబ్బా, నేను అనుకుంటే అక్కడ 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉంటే 10,000 మందిని చంపేవాడు. 1000 మంది అక్కడ ఉన్నారు, 1000 మందిని చంపాడు.
1000 మందిని చంపాడంట. 1000 మంది చంపిన తర్వాత దేవుడు చచ్చిపోతానన్నాడంట. దేవుడు అంట నీళ్ళు ఇచ్చాడంట, నీళ్ళు తాగాడంట. ఆ నీళ్ళు తాగిన తర్వాత బ్రతికాడు. బట్ దెన్ స్టోరీ అక్కడితో వదిలితే కళ్ళు పోయింది, జీవితం పోయింది, దృష్టి పోయింది. కాన్సిక్వెన్స్ ఏంటి? తన చేసిన డెసిషన్స్. దేవుడు మేలు కోరాడు, ఈయనేమో స్వార్థానికి కీడు కోరాడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం. చాయిస్ అయింది. ఆయన తప్పుడు చాయిస్ చేసుకుని పోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, దరిద్రుడు పోయాడు. కానీ చివరిలో ప్రార్థన చేస్తాడు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాం. చూస్తే ఆయనను ప్రేమించే వారికి సమస్తం సమకూర్చి జరిగిస్తాడంటే దేవుడి ఉద్దేశం ఏంటి? సంసోను ఫిలిస్తీన్ని చంపాలి, సంసోను ఇశ్రాయేలుని కాపాడాలి, సంసోను ఆయన ప్రజల్ని ఏలాలి, సంసోను దుష్టుల నుండి ఆయన బిడ్డల్ని తప్పించాలి. సమకూర్చి జరిగిస్తానన్నప్పుడు చివరికి అడుగుతాడు, నాకు ఈ ఒక్క ఛాన్స్ ఫిలిస్తీన్లు అందరూ చంపేస్తా. ఏమవుతుంది? ఎక్కడైతే ఆ దేగాను, ఆ టెంపుల్లో సంసోన్ని హేళన చేస్తూ, అక్కడ అవమానపరుస్తూ, ఆడిస్తూ ఉన్నారో, ఆ మధ్యలో నిలబడి, 2 స్తంభాల మధ్య నిలబడి, మెయిన్ పిల్లర్స్ మధ్య చివరి ప్రార్థన చేసి ఒక్కసారి దేవుడు కరుణించి దేవుడు గేవ్ బ్యాక్ టు స్ట్రెంగ్త్. అతనికి ఇచ్చిన ఆ వరం ఇంకొకసారి, ఆ ఒక్కసారికి తోసినప్పటికీ ఆలయం మొత్తం కూలిపోయిందట. హిస్టరీ చెప్తుంది దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫీస్ట్ ఆఫ్ దేర్స్. దాంట్లో వాళ్ళందరూ కలిసిన స్థలం. అందుకని బైబిల్లో కూడా రాయబడి ఉంటుంది, సంసోను తన జీవిత కాలంలో చంపిన వారందరికన్నా ఆ రోజు చంపిన వారు అనేక మంది అంట. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మరణం తర్వాత బైబిల్ ఉంటుంది, దాని తర్వాత ఫిలిస్తీన్లు కొంతకాలానికి వారి దగ్గరికి రాలే, ఇశ్రాయేల్ దగ్గరికి రాలే. ముఖ్యమైన వారందరూ మరణించారు. సో ఇప్పుడు సంసోను జీవితంలో సమకూర్చి జరిగిస్తాడు అన్నదప్పుడు కీడును మేలుగా మారుస్తాడంటే, రాజులాగా బ్రతకాల్సిన వాడు బానిసలాగా పోయి చివరి దాడి అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? కీడుని ఇందుకొరకు ఆయన నామాన్ని మహిమపరుస్తానికి, ఆయన చిత్తాన్ని జరిగిస్తానికి. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో మీరు చేసే నిర్ణయాలు సంసోను లాగా చివరి స్టేజ్లో పోయి, అప్పుడు కూడా అవకాశం ఉంటుందో లేదో తెలియదు, అందరికీ గ్యారెంటీ లేదు. ఆ చివరి ప్రార్థనకి అవకాశం ఉంటుందో కూడా లేదు. చాలా మంది అనుకుంటారు నేను చివరిలో ప్రార్థన చేసుకుంటా. కాదు కాదు కాదు, అపవాది అంతా తెక్కలోడు ఏం కాదు. హీ విల్ ట్రై, హీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. అక్కడ ఆ స్పాట్లోకి వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకుంటావో లేదో కూడా తెలియదు. నువ్వు అనుకుంటావు ఆ స్పాట్లోకి పోయి నేను ప్రార్థన చేస్తా, అది అయ్యే పని కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అవకాశం ఉన్నదప్పుడే దేవుని దగ్గర రా.